విదేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో శ్రీధర్ బాబు, ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్ ప్రత్యేక భేటీ. లోక్సభలో ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్న నలుగురు నేతలు అక్కడి నుంచి ఒకే కారులో ప్రజాభవన్ కి వెళ్లి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నలుగురు మంత్రుల సమావేశం పొలిటికల్ గా హీట్ పుట్టిస్తోంది. దీంతో నలుగురు మంత్రులు ఏం చర్చించారు? మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రులు చర్చించిన స్పెషల్ ఇష్యూపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, సీఎం రేవంత్ రెడ్డి ఏమో విదేశాల్లో ఉన్నారు, ప్రజాభవన్ లో నలుగురు మంత్రులు భేటీ అయ్యారు. ఎలా చూడొచ్చు? దేని గురించి భేటీ అయ్యారు? నిన్న రాత్రి 9-10 గంటల తర్వాత ఒక్కసారిగా అంటే ఈ మీటింగ్ బట్టి నివాసం, ఇప్పుడు ప్రజాభవన్, గతంలో ప్రగతి భవన్, కేసీఆర్ ఉంటున్న ఇంట్లోనే ప్రస్తుతం బట్టి ఉంటున్నారు. అక్కడ ఇప్పుడు రాజ్ భవన్ పేరు మార్చారు. రాజ్ భవన్ అంటే రాజరికానికి ప్రతీకగా ఉందని చెప్పి మోడీ ప్రభుత్వం రాజ్ భవన్ లోక్ భవన్ అని పేరు చేంజ్ చేసింది. చాలా మంది ఈ లోక్ భవన్ ఏందని అనుకుంటున్నారు. లోక్ భవన్ అంటే గవర్నర్ నివాసం. సో ప్రతి ఆగస్ట్ 15, జనవరి 26 ఈ తేదీల్లో ఎట్ హోమ్ జరుగుతుంది. ఎట్ హోమ్ సందర్భంగా గవర్నర్ అందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రముఖులందరినీ కూడా రాజకీయ నాయకత్వాన్ని పిలిచి విందిస్తారు. నిన్న ముఖ్యమంత్రి లేరు, ఎందుకంటే ఆయన అమెరికాలో ఉన్నారు. నిన్న నలుగురు మంత్రులు వచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి, శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్. మిగతా మంత్రులందరూ కూడా బహుశా జిల్లాల్లో ఉండుంటారు వాళ్ళు, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా. సో ఆ నలుగురు మంత్రులు కూడా ఒకటే కారెక్కి బట్టి నివాసానికి వెళ్ళి రిటర్న్ వచ్చేసారు. రాత్రి వచ్చేసరికి అది పెద్ద బ్లాస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. నలుగురు మంత్రుల భేటీ. దానిలో ఉత్తమ్ బట్టి ఇద్దరు ఉన్నారు. ఉత్తమ్ బట్టి రేవంత్ వ్యతిరేక వర్గం అని అందరూ తెలుసు. శ్రీధర్ బాబు కూడా కొంత బట్టికి ఉత్తమ్ కు క్లోజ్ గా ఉంటారు. రేవంత్ తో కూడా బాగానే ఉన్న అజాశత్రు శ్రీధర్ బాబు అందరివాడు. ఇక అడ్లూరు లక్ష్మణ్, ఈ నలుగురు కలిసి ఏం చర్చించారు? ఏంది ఈ మంత్రుల మధ్య వివాదమా, కోమటిరెడ్డియా, బట్టియా, కోల్ స్కామా, ఇవన్నీ చర్చలు జరిగాయి. కానీ లాస్ట్ కి అసలు విషయం ఏం జరిగిందో నేను తర్వాత చెప్తాను. ముందు మన గెస్ట్ల ఒపీనియన్ తెలుసుకుందాం, మాట్లాడదాం. రమ్యారావు గారు ఉన్నారు, శరత్ గారు ఉన్నారు. శరత్ గారు సార్ చెప్పండి. ఏమైంది? నలుగురు మంత్రుల భేటీ దేని గురించి కావచ్చు? ఏమీ లేదు సార్, అసమర్థుల సమాగమం, అంతకంటే ఎక్కువ ఏం లేదు. వీళ్ళ వల్ల ఒరిగేది లేదు, తరిగేలేదు. రాజకీయాలలో వీళ్ళు ప్రభావం చూపెట్టే ఏమీ లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ యొక్క ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి. పార్టీ హైకమాండ్ ఇస్ టోటల్లీ లీనింగ్ ఆన్ రేవంత్ రెడ్డి. కాబట్టి వీళ్ళ వల్ల ఒరిగేది లేదు, తరిగేది లేదు. వీళ్ళు మనసులో బాధపడాలి, బాధను దిగమింగుకోవాలి తప్ప వీళ్ళ వల్ల ఏం జరగదు. ఎందుకంటే వీళ్ళలో ఎవరు కూడా వాళ్ళ సొంత నియోజకవర్గం తప్ప పక్క నియోజకవర్గం మీద కూడా ప్రభావం చేయలేని పొలిటికల్లీ లైట్ వెయిట్స్. సో కాబట్టి వీళ్ళ గురించి మంత్రులందరూ అసమర్థులైన ఈ నలుగురు వేస్ట్ గాళ్లే. ఇందులో ఎవరు ఒక్కడు కూడా ఏదో చేసిన వాళ్ళు కాదు. ఆయన మొత్తంగా కలిపి కష్టపడి తన భార్యకు టికెట్ తెచ్చుకున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక వీళ్ళది ఏందండి? వీళ్ళు అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి 99 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఎక్కడ ఓడిపోయినాడు? అట్లే లేదు, లాస్ట్ టైం ఓడిపోయినాడు. అంతకుముందు ఆయన ఓడిపోలేదు. ఆయన సీటులో బై ఎలక్షన్ లో వాళ్ళ భార్యను నిలబెడితే ఓడిపోయినారు. కానీ ఆయన గెలుస్తూ వస్తున్నారు. 99, 2004, 9, 14, 19, 24 అన్ని గెలిచారు. 7 times కంటిన్యూ. 23 అన్నిసార్లు గెలిచారు. శరత్ సార్, దయచేసి మీరు అట్లా మంత్రులను అసమర్థులు అనద్దు సార్. సార్ మీలాంటి వాళ్ళు అట్లా మాట్లాడద్దు కదా సార్. మధ్యలో ఇంటర్ఫేర్ కాకండి మేడం, ప్లీజ్. ఇదైతే చాలా అన్యాయం. ఇది మీరు డిసిప్లిన్ గా ఉండండి. మీ టైం వచ్చినప్పుడు చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకుంటే అది. అంతేగాని డోంట్ ట్రై టు కట్టేలస్. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు పొలిటికల్లీ లైట్ వెయిట్స్. అంటే ఒక రాజకీయాలలో స్ట్రాంగ్ లీడర్ అని ఎప్పుడు అంటామంటే ది వన్ హూ హెస్ గాట్ ది స్వే ఓవర్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒకప్పుడు నర్సారెడ్డి అని ఉండే ఆదిలాబాద్ లో, అంటే మొత్తం జిల్లాలో ఉన్న అన్ని విషయాల మీద ఆయనకు ప్రభావం ఉండేది. లేదా ఆ తర్వాత అంతకుముందు ఇంకొక గంగారెడ్డి ఉండేది. అట్లా ఒక జిల్లాను మొత్తం కంప్లీట్ గా రాజారాం గారు ఉండేది. అంటే మీరు రాజకీయాలను ఈ మధ్య చూస్తా ఉన్నారు, మేము చాలా కాలంగా చూసినాం కాబట్టి చెప్తున్నాము. పొలిటికల్ హెవీ వెయిట్ అంటే కనీసం ఒక 5-6 నియోజకవర్గాలలో తన అభ్యర్థులను నిలబెట్టి గెలిపించగలిగిన వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాయిన్ అయ్యి ఉంటే కొంత ఏదన్నా ఒక రకమైన మీనింగ్ వచ్చేది. ఎందుకంటే 5-6 పెట్టుబడి పెట్టినాడు, ఒక 4-5 గెలిపించుకున్నాడు, కథా కార్ఖానా ఉంది. కానీ వీళ్ళేందండి ఆ సొంతగా నియోజకవర్గాలలో అతి కష్టం మీద ఊగులాడి గెలిచిన వాళ్ళు. వీళ్ళతో ఏమవుతుంది చెప్పండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి 50,000 మెజార్టీతో గెలిచారు. 49,000 అది కాంగ్రెస్ ప్రభావం సార్. అక్కడ కాంగ్రెస్ లో ఎవరిని నిలబెట్ట గెలుస్తుండే. ఆ వేవ్ అట్లా ఉండింది అంతే. కేసీఆర్ మీద కేసీఆర్
కుమార్ రెడ్డి 2014లో తను గెలిచారు, భార్యను గెలిపించుకున్నారు. సార్ మీకు ఒక విషయం చెప్పనా సార్? 2014లో 2019లో మళ్ళీ ఆయన గెలిచారు. సరే భార్య 1000 ఓట్ల తేడాతో ఓడిపోయినారు. మొన్న మళ్ళీ ఇద్దరు గెలిచారు. సార్ వాళ్ళు సొంత నియోజకవర్గాల్లో 4 పనులు చేస్తే గెలుస్తారు సార్. అది పెద్ద గొప్ప విషయం అన్నట్టు పెద్ద. అట్లా అంటే మరి బాగారెడ్డి గారు ఎన్నిసార్లు గెలిచినారు సార్? అట్లాంటి పి రామచంద్రారెడ్డి సార్ ఎన్నిసార్లు గెలిచినారు? అట్లా కాదు కదా. వీళ్ళు వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో గెలవడం కాదు, ఒక 5-6 ఎమ్మెల్యేలను ప్రభావితం చేయగలరా? వీళ్ళ వెంట 5-6 ఎమ్మెల్యేలు వస్తారా? వస్తే అప్పుడు రేవంత్ రెడ్డి స్థానానికి ఏదో ప్రమాదం ఉంది అన్నట్టుగా. ఇది కేవలము ఇది కూడా ఒక అటెన్షన్ డైవర్జన్ టాక్టిక్స్. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల వ్యవహారం చర్చించడానికి పోయినారు. రేవంత్ రెడ్డి లేనప్పుడు ఈ నోటిఫికేషన్ ఇప్పించడం కరెక్టా కాదా, మరి దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలి, రేవంత్ రెడ్డి వచ్చేటప్పటికే వ్యవహారం చేస్తే బాగానే ఉంటుంది, మనము ప్రతిపక్షాలను ఒక ఆశ్చర్యచకితులు చేయాలి, వాళ్ళను పూర్తిగా మెన్ అండ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ లేకుండా చేయాలి, వాళ్ళను పూర్తిగా సర్ప్రైజ్ లో పెట్టేసేసి దొంగలాగా మనం ఎన్నికల ఫలితాన్ని పొందాలన్నటువంటి ఒక కుటిల నీతిలో భాగంగా వాళ్ళు నిన్న డిస్కషన్ కూడా గంతే సార్. దే డిడ్ నాట్ డిస్కస్ అబౌట్ రేవంత్ రెడ్డిస్ ఆటోక్రాటిక్ యాటిట్యూడ్ ఆర్ రేవంత్ రెడ్డిస్ రివెంజ్ఫుల్ యాటిట్యూడ్. అతనిది ఏం జరగనే లేదు. అక్కడ నాకున్న సమాచారం మేరకు దే డిస్కస్ లైట్ ఇష్యూస్. తర్వాత ఇంకోటి ఏదైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్ నాట్ ఎ స్కీమింగ్ పర్సన్. ఇప్పుడు రాజకీయాలు ఎట్లుంటది అంటే, నీకు కుటిల నీతి తెలిసిన వాడు కనుక ఏదైనా చేస్తే ఏదైనా చేయొచ్చు. ఆయన సార్ పాపం బోర్నవిటా పాలు తాగే టైపు, ఆయనతో ఏం కాదు ఇట్లా అంటే. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే రాజకీయాల్లో మంచి ఉంటే కూడా కష్టమేనా మీరు అనేది? పేరు చదువుకున్న వ్యక్తి, సైన్యంలో, ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్, ఆయన బోర్నవిటా పాలంటే ఎట్లా? భరత్ గారు పాలిటిక్స్ కనుక చదివితే పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఫోర్స్, పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ స్వే. అంతేగాని పాలిటిక్స్ లోపల క్రుయాలిటీ ఉండాలి, కన్నింగ్నెస్ ఉండాలి, తర్వాత ఫోర్స్ ఉండాలి. ఈ రెండు ఉన్న వాడికి అందరూ భయపడతారు. మ్యాకవెల్లీ ఎప్పుడు చెప్పినాడు సార్? 500 years బ్యాక్ ఏం చెప్పినాడు? ఇఫ్ ఎ కింగ్ ఈస్ టు బి ఫియర్డ్ ఆర్ లౌడ్ అని అంటే ఈ షుడ్ బి ఫియర్డ్ అన్నాడు, ఈ షుడ్ నాట్ బి లౌడ్. ఎందుకంటే రాజుకి స్ట్రాటజీ ఉండాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఏ స్థానంలో ఉంచాలి, ఎవరి వల్ల ప్రమాదం లేకుండా చూసుకోవాలి. అదే రాజనీతి సార్. దట్ ఈస్ ఆల్ అబౌట్ పొలిటికల్ సైన్స్. అంటే యాజ్ అ పర్సన్ స్టడీడ్ ది సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నాను మీకు. వీళ్ళ వల్ల ఏం జరగదు. శ్రీధర్ బాబు ఏం చేస్తారు చెప్పండి సార్ ప్లీజ్. మనలో మాట, ఆయన మంచివాడు, ఓకే, రాముడు మంచివాడు. పెద్దపల్లి పార్లమెంట్ మొత్తం ఆయన గెలిపించుకున్నారు కాంగ్రెస్ పార్టీ సార్. ఆయన గెలవడానికే మస్తు కష్టం సార్. ఆయన ఓన్ నియోజకవర్గాల్లో 50,000 మెజార్టీతో గెలిచారు. మన 55,000 పార్లమెంట్ లో గెలిచారు. వివేక్ కొడుకు. మీకు ఒక విషయం చెప్పనా భరత్ గారు, నేను తీర్మార్ వలన మేం పోయి మంత్రిని నడిపొడ్డులో మీటింగ్ పెట్టే వరకు పుట్టమదుకు భయపడి అసలు మీటింగే పెట్టలేదు ఈయన శ్రీధర్ బాబు. మీకు అది తెలియదు ఆయన సంగతి. అక్కడ ఏమి లేదు. మీరు మంత్రిలో చాలా మంది ఉన్నారు కదా, మన కమ్యూనిటీ వాళ్ళు ఎవడన్నప్పుడు ఫోన్ చేసేసి మీకు ఎవరికైనా చిల్లి పైసా సాయం జరిగిందా శ్రీధర్ బాబుతో అడిగాడు. మీరు అట్లా అనకండి శరత్ సార్, దయచేసి శ్రీధర్ బాబు గారు మాటలు అనకండి. ఉన్నమాట తల్లి, మేమెందుకు చెప్పం, మాకేమున్నది, మాకు భరత్ కు ఏం పొలిటికల్ ఇంటరెస్ట్. ఆయనతో చిల్లిగవ సాయం ఎవరికైనా జరిగిందా అని అంత మాటలు అనొద్దు కదా సార్. ఆయనతో సాయం జరగందే ఆయన ఇన్ని పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు. కొండా సురేఖ చెప్పిన మనిషికి ఉద్యోగం ఇప్పించడా అమ్మ? కొండా సురేఖ నా అన్న మా వాడికి ఒకటి ఉద్యోగం ఇప్పించండి, ఇప్పిస్తే అది సాయమా? అదొక్కటే ఎందుకు అనుకుంటారండి, ఎంతో మందికి సహాయపడ్డాడు. కమ్యూనిటీకి ఏం చేసినాడు చెప్పండి? బ్రాహ్మణ పరిషత్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చినాడు. ఆ బ్రాహ్మణ పరిషత్ లో మీటింగ్ లో పోతాడు, ఎట్ట మాట్లాడుతున్నామా? నాకు నీళ్ళ మీద తేలాడే దీనిలాగా ఒక ఆబ్జెక్ట్ లాగా మాట్లాడతారు. కమ్యూనిటీకి సేవ చేయలేదు, తన కాన్స్టిట్యున్సీ వాళ్ళకి. ఏంటంటే రాష్ట్రంలో ఏ మంత్రి చేయకుండా శ్రీధర్ బాబు దగ్గరకు పోతే అన్ని పనులు అవుతాయి, ఏ పనైనా ఇమ్మీడియట్ గా చేస్తారు, సాయం చేస్తారు, మిగతా మంత్రులు పట్టించుకోవట్లేదని ఒక పర్సెప్షన్ ఉంది. ఆయన దగ్గర పోతే మాత్రం ఇమ్మీడియట్ గా నేను ఇంటర్వ్యూ చేసేది పోయినప్పుడు ఇమ్మీడియట్ గా చెప్పగానే వీళ్ళకి ఫోన్ కలపని చెప్తున్నారు. కలెక్టర్ కు వాళ్ళకు ఫోన్ చేసి పాపం అవసరం ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి అయితే నేను స్వయంగా చూసాను శ్రీధర్ బాబు దగ్గర. ఏ కలెక్టర్ ఆయన మాట విన్నాడు సార్? ఎందుకు సార్ ప్లీజ్, నాకు తెలుసు మా మాట విన్నాడు. సరే మాట వినకపోయినా చెప్పనైతే చెప్తున్నాడు. సార్ ఆఫీసర్లందరూ రేవంత్ రెడ్డి కనుసన్నలలో ఉంటారు. ఎవరు ఏది కూడా ముఖ్యం. ఇప్పుడు మీరు అంటే మనం ఒక లైట్ డిటెక్టర్ టెస్ట్ పెడితే మంత్రులు సగం మంది చెప్తారు ఏమని? ఎవ్రీ ఇంపార్టెంట్ ఫైల్ ఇస్ రూటెడ్ త్రూ సీఎంస్ ఆఫీస్. అడ్మినిస్ట్రేషన్ లో ఏది లేదు. అంతెందుకండి, ఇప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ లో నేను మీకు చెప్తాను, మై ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. హోమ్ డిపార్ట్మెంట్ మంత్రి రేవంత్ రెడ్డి
అది వినండి, వందల ఫైళ్లు ఉంటాయి విచ్ హ్యాస్ టు బి రూటెడ్ త్రూ ది ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్. మాకు మీ ఫైల్స్ ఏవి పంపొద్దు అని చెప్పి వాళ్ళకి ఒక ఇంటర్నల్ సర్క్యులర్ ఇష్యూ చేస్తున్నాడు. ఒక గుట్టల ఫైళ్లు ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యమంత్రి సిగ్నేచర్ లేకుండా, ముఖ్యమంత్రి అప్రూవల్ లేకుండా ఏ ఫైల్ కాదు. మీరు నమ్ముతారో నమ్మరో, అడ్మినిస్ట్రేషన్ అంతా ఒక కుప్ప చేసి పారేస్తున్నాడు. గన్ని సబ్జెక్టులు పెట్టుకుంటే ఆయన ఏమంత పెద్ద గొప్ప రాజకీయ చతురుడు, అంత రాజకీయమైన అనుభవం ఉందని చెప్పి గన్ని శాఖలను డీల్ చేస్తాడు సార్. అంత సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టర్స్ ఎవరు ఇన్ని శాఖలు పెట్టుకోలేదు. ఇంపార్టెంట్ శాఖలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హోము సర్వం ఆయన దగ్గరే. అసలు మీకు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనేది వేరే వాడికి డిస్ట్రిబ్యూటే కాలేదు. పల్లికాయలు పుట్నాలు వేరే వాళ్ళకి పంచినాడు. అసలంతా ఎసెన్స్ అంతా తన దగ్గర పెట్టుకున్నాడు. అది మీరు అసలు వాస్తవాలను గ్రహించాలి దయచేసి. వీళ్ళ మీటింగ్ వల్ల ఏం జరుగుతుందో నేనైతే అనుకోలేదు. అసలు రేవంత్ రెడ్డికి ఇప్పట్లో ప్రమాదం లేదు. రేవంత్ రెడ్డికి ప్రమాదం లేదా? 5 ఏళ్ళు ప్రమాదం లేదా? హైకమాండ్ ఈయన మీద 5 ఏళ్ళు ప్రమాదం లేదా? ఇప్పట్లేదా? ఇప్పట్లో అయితే లేదు సార్. హైకమాండ్ మళ్ళీ రాహుల్ గాంధీని గెస్ కొట్టడం చాలా కష్టం. వి డోంట్ నో. యాక్చువల్ అయితే టు మై లిటిల్ అండర్స్టాండింగ్ నాకు తెలిసిన ఒక మిత్రుడు, ఢిల్లీ మిత్రుడు చెప్పినాడు, రాహుల్ గాంధీ గారు ఒకసారి కామెంట్ చేస్తున్నాడు. ఏమని అంటే, రేవంత్ రెడ్డి విల్ సర్వైవ్ కాంగ్రెస్ పార్టీ అని. అంటే రాహుల్ గాంధీకి ఒక కోణలో ఫీలింగ్ ఉంది. ఏమనంటే, ఇతను మన పార్టీని కాదని ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చేలాగా బీజేపీతో క్లోజ్ గా ఉంటున్నాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యి తెలుగుదేశం పార్టీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎవడన్నా మాట్లాడతాడు సార్? హౌ ఫూలిష్ ఇట్ ఈస్ దట్ చీఫ్ మినిస్టర్ విల్ గో అండ్ సే దట్ తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేసినారు కాబట్టి మీ ప్రతిపక్ష పార్టీ గద్దెల వల్ల కొట్టండి, వాళ్ళని లేకుండా చేయండి, భూస్థాపితం చేయండి. అది ఎంత అక్కస్సుగల మాట! ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా అది? అది అసలు ఒక ఔదార్యానికి సంబంధించిందా? పొలిటికల్ రైవల్రీని పర్సనల్ గా తీసుకుంటున్నాడు. అది బాధాకరమైన విషయం. దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్ అబౌట్. పాలిటిక్స్ మస్ట్ బి ప్లేడ్ ఇన్ అ వెరీ డిగ్నిఫైడ్ వే విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ రేవంత్ రెడ్డి. ఓకే, రమ్యారావు గారు ఏంది నలుగురు మంత్రుల మీటింగ్? ఏమి లేదండి, సార్ చెప్పారు ఇప్పుడు, శరత్ సార్ చెప్పినట్టు. లేదు అది కాదు, అట్లా లేదు. శరత్ సార్ చెప్పినట్టు అక్కడ ఏదో జరిగింది, ఏదో కుట్ర అనేది ఏమి లేదు. అట్లా ఏం జరగలేదు. జనరల్ గా అక్కడ ఏంటి లోక్ భవన్ కి వెళ్లారు కాబట్టి అక్కడ నుంచి బట్టి విక్రమార్క గారు రమ్మంటే వెళ్లారు. రాబోయే ఎలక్షన్స్ గురించి మాట్లాడుకున్నారు అంతే. ముఖ్యమంత్రి గారు ఇక్కడ అందుబాటులో లేరు కాబట్టి మాట్లాడుకోవాల్సిన అంశాలు పార్టీ పరంగా కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి, రాబోయే ఎలక్షన్స్ గురించి కానీ వాటి మీద మాట్లాడుకున్నారు. కానీ అక్కడ ఏదో ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా ఏదో జరిగినట్టు మీ మీడియా కనిపిస్తుంది, మీ మీడియా అట్లా హంగామా చేస్తుంది తప్ప అక్కడ ఏం లేదు. అది జనరల్ మీటింగ్. దాంట్లో కోడిగుడ్డల బొక్కలు ఏరినట్టు మీరు చూసుకో. ముఖ్యమంత్రికి మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫైటింగ్ కదా ఇప్పుడు? ఏం ఫైటింగ్ లేదండి, ఫైటింగ్ లేదు, ఏం లేదు, అంత బాగానే ఉంది. డెఫినెట్ గా పెద్ద పార్టీ కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏవో చిన్నగా నడుస్తూనే ఉంటాయి. దాన్ని ఇంకా మీడియా మరీ ఎక్కువ చేసి చూపించే విధంగా జరుగుతున్నది అంతే తప్ప వేరే ఏం లేదు. ఇక కావాలని బీఆర్ఎస్ అయితే ప్రతిపక్షం ఎట్లా చూపిస్తూనే ఉంటుంది. బట్టి ఇంటికని కాదండి, మంత్రుల దగ్గర ఏదో జరుగుతుంది, మంత్రుల మధ్యలో ఏవో స్పర్ధలు ఉన్నాయి, ఏమైతుంది అన్నదంతా చేస్తలేరా అండి? బీఆర్ఎస్ కు ఎంతసేపు మంత్రులు దన్నుకొని సావాలి, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ముఖ్యమంత్రిని తిట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టాలి, రాహుల్ గాంధీ గారిని తిట్టాలి, ఇది తప్ప మరి వాళ్ళు చేసిన అవినీతిని, వాళ్ళ స్కామ్లను ఏడ బయట పెట్టి అవి ప్రజలలో వస్తాయో అన్న భయంతో భయంగా వాళ్ళు చేసే చర్య తప్ప వేరే ఏం లేదు. ఇక శరత్ సార్ దయచేసి మీరు మంత్రులను అసమర్థులు అని అంత ఘోరంగా మాట్లాడకండి సార్. మీరంటే చాలా గౌరవం ఉంది మీకు. వాళ్ళ ఎఫిషియన్సీ మీకు నచ్చట్లేదు కావచ్చు, నచ్చకపోవడం వేరు కానీ అసమర్థత అనకండి సార్. వాళ్ళ ఎఫిషియన్సీ దిగ్గజాలైన మంత్రులు చూసినాం తల్లి. మంత్రులు అంటే గిట్లా ఉండరమ్మా, ఇంత వరిపేలాలు తిని ఆకలి చల్లార్చుకున్నట్టున్నది పరిస్థితి. ప్రభుత్వం విధానం చాలా ఘోరం ఉంది తల్లి. సార్ మరి గత 10 సంవత్సరాల నిర్వాహకం అట్లుంది కాబట్టి మరి ఏం చేయమంటారు చెప్పండి. ఇప్పుడు మా వాళ్ళు ఇక్కడ ఖజానా లేక కష్టపడుతుంటే మీరు అసమర్థత అని అనడం అది ఎంతవరకు కరెక్ట్ సార్? అట్లనొద్దు కదా మీరు. అమ్మ మీరు ఒక్కసారి అమ్మా మీరు ఏమనుకోరంటే, నేను ఒక మాట చెప్తున్నా. మున్సిపల్ ఎన్నికలు ఈ రోజు ఉన్నాయి కదా, మీరు కేసీఆర్ వేసిన రోడ్ల మీద తట్టెడు మట్టి వచ్చినారమ్మా. గ్రామాలలోకి రండి. నేను నిన్న ఇంతకు ముందే వచ్చిన, 1 గంట క్రితం వచ్చినాను. మీరు రాజీవ్ రహదారి మీద మీరు వెళ్తారా ఎప్పుడన్నా? వెళ్తాను సార్. మరి ఎక్కడ పోతాను? రోడ్డు మీదనే పోతా కదా సార్. ఎంత దరిద్రం ఉందమ్మా. గ్రామాలలో ప్రజలు ఎట్లా తిట్టుకుంటున్నారో తెలుసా మిమ్మల్ని? అంతెందుకు కోదండరామే చెప్పినాడు, కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా ప్రజా వ్యతిరేకత ఉంది అని.
మనం వాస్తవాలను గ్రహించకుండా మాట్లాడ తల్లి. ప్రజలు ఎన్నో ఆశలు, గంపెడు ఆశలతో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినారు. వాళ్ళు రేవంత్ రెడ్డి కేసీఆర్ అంత పొందిస్తాడా, కేసీఆర్ రేవంత్ రెడ్డిని అంత పొందిస్తాడా, కక్ష సాధింపు చేస్తున్నారు. వాళ్ళకెందుకండి? నువ్వు ఇస్తానన్న 2500 ఇయ్యు అంతే, నీవు రైతు బంధు ఇవ్వు, ఏది లేదు అన్ని డెఫినెట్ గా ఏది అటకెక్కిచ్చాం సార్, అన్ని డెఫినెట్ గా చేస్తాం. అక్కడ ఖజానా లేదు, 6500 కోట్ల వడ్డీ కడుతున్నాము కదా సార్ ప్రతి నెల. ఇప్పుడు రుణాలు తెచ్చుకోవాలి, చెయ్యాలి, పొదుపు రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఆర్మూర్ ఎమ్మెల్యే. రాకేష్ రెడ్డి గారు చెప్పండి. నలుగురు మంత్రులు ఏం చర్చించుంటారు ప్రజాభవన్ లో? ప్రజాభవన్ అలియాస్ ప్రగతి భవన్, ఎందుకంటే చాలా మందికి అర్థం కావట్లేదు ప్రగతి భవన్ అంటే అందరికి తెలుసు. నలుగురు మంత్రులు 2 సంవత్సరాల నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్న వాళ్ళే. అంతేనా? ఎవరు నలుగురు మంత్రులా? ఎవరైతే ఇప్పుడు ఇది ఒక్కరేనా? రాకేష్ అన్న మీకు ఏమైనా దివ్య దృష్టి ఉందానే? నేను చెప్పింది నా ఒక్క నిమిషం చెప్పింది. ఎందుకంటే చీమలు పెట్టిన పుట్టల పాములు వచ్చినట్లు 30 ఏళ్ల నుంచి జీవితాంతం కలలు కంటున్న నాయకుల మధ్యన పాములు వచ్చినట్టు వచ్చిండు, ఎట్టడేమో అనుకున్నారు కానీ రానేట్టు అవుతుంది వాతావరణం. అన్ని పార్టీలు మీరు అన్నట్టు శరతన చెప్పిండు చూడు, ఒక ముఖ్యమంత్రిగా దిమ్మెలు అది కాంగ్రెస్ అన్నట్టు కాదు, తెలుగుదేశం కనుమరుగులు లేకుండా చేసినందుకు దిమ్మెలుగులు ఓటమనంటే ఆయన లోపల ఇంకొక మనిషి ఉన్నాడు. అది తెలంగాణ సమాజం మొత్తం చూసింది. ఇప్పుడు శరతన్న దాంట్లో మందపరిచిన ఉంది అది. ఎందుకంటే ఒక గౌరవనీయ ముఖ్యమంత్రి ఖమ్మం సభలో ఏమంటాడు, తెలుగుదేశం ని కనుమరుగు చేసిన పార్టీని దిమ్మెలు కూలగొట్టండి అంటే అసలు కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు ఆయన. కాంగ్రెస్ నాయకులాగా ముఖ్యమంత్రి కూడా మాట్లాడలేదు. కాబట్టి ఈ మంత్రులే కాదు, చాలా మంది మంత్రులు ఈ ముఖ్యమంత్రి పొడ గిట్టది వాళ్లకు. రెండోది, రోజు రోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ దిగజారుతున్నది. దీన్ని మొత్తం నట్టేట ముంచి హుస్సేన్ సాగర్ లో పడేసి వెళ్ళిపోతాడు ఏదో పార్టీలో, కానీ ఒక డౌట్ ఉంది వాళ్ళకు. కాబట్టి మా పార్టీ గురించి రారండి అంత ఏదో పార్టీ అనుకున్నా, పక్కన పెట్టిన కవిత పార్టీ, ఇద్దరు కలిసి పార్టీ పెడతారు, ఏదో రకరకాలు అంటారు కదా. ఇప్పుడు జాగృతిలో చేస్తారో లేకపోతే ఇద్దరు కలిసి ఇంకా కొత్త జాగృతి పెడతారో అని రాజకీయాలలో ఏదైనా సాధ్యమే. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఒకటేనండి, రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు, ఎప్పుడో ఈ పుట్టి నట్టేట ముంచుతాడు, రోజు రోజు గ్రాఫ్ పడిపోతున్నది. ఇప్పుడు అతను కార్యాచరణ అంత అయింది. ఎట్లయితే పాలిటిక్స్ డైవర్స్ చేసుకుంటా అబద్ధాలు ఆడుకుంటా తెలంగాణ ప్రజలు చెప్తే ఎట్లని ఇప్పుడు శరతన్ అన్నాడు కరెక్ట్. ఒక గుంత కూడా పూడ్చలేదు గ్రామాలల్లో, ఒక గుంత పూడ్చలేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక CDF నిధులు లేవు. ఏదన్నా చూస్తే మాయ చేసి పత్రికలను మేనేజ్ చేసి మీడియాని మేనేజ్ చేసుకునేది, వార్తలు రాయించుకోవటము, 9 లక్షల కోట్లు ఇప్పటిదాకా ఈటీవీ డిబేట్లు అన్నాం, 9 లక్షల కోట్లు వచ్చినట్టు చూపిమంటున్నాం. ఇట్లా ఎన్నొద్దులు మోసం చేస్తారు. ఇప్పుడు ఏడో పోయి కదా ఆర్ట్వర్డ్ కాలేజ్, ఏ ముఖ్యమంత్రి లేడు. ఇప్పుడు నేను కొత్తగా వచ్చిండు ముఖ్యమంత్రి, ఇప్పుడు రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడేం రాజకీయ పాఠాలు అవసరం అండి? తెలంగాణకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, తెలంగాణ ప్రజలు మోసపుచ్చిన వాగ్దానాలు ఏంటి, మహిళ ఎప్పుడు ఇస్తావు, 2500 ఎప్పుడు ఇస్తావు, మహాలక్ష్మి 4000 పెన్షన్ ఎప్పుడు పెంచుతావు, తులం బంగారం ఎప్పుడు ఇస్తావు, స్కూటీలు ఎప్పుడు ఇస్తావు అంటే ఇక్కడ ఆర్బర్డ్ యూనివర్సిటీలో నేను బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు పిల్లవాడు. మొన్న అత్తనేమో మనమరితోని మెస్సీతో ఫుట్బాల్ ఆడతాడు. ఇదేందండి రాష్ట్రం ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నది? కాబట్టి ఆ మంత్రులందరూ అతనికి అగ్నెస్ట్ ఉన్నారు. ఇతను ఏదో మనం చేస్తాడు. మొత్తానికి మనం కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న అప్పుడున్న ఆ పాలనని ఏమంటారు, ఆ పాలని దొరల పాలని అవినీతి పాలని మనం దించితే ఇతను ఈ పార్టీని మళ్ళీ ఎప్పటికి రాకుండా చేసేటట్టున్నాడని ఒక వాళ్ళ మీటింగ్ సహజంగా ఉంటుంది. మనం త్వరలో కూడా చూస్తామండి తెలంగాణలో రాజకీయ మార్పులు అనివార్యం. ఎందుకంటే సెంటిమెంట్ కూడా ఉంది. ఇంతకుముందు అమెరికా పోయినప్పుడే NTR గారు జరిగిన కొన్ని సంఘటనలు, కాబట్టి అదే సెంటిమెంట్ పనికొస్తుందని అనుకుంటున్నారు ఈ మంత్రులు. అమెరికా పోయినప్పుడే కదా రామారావు గారు బైపాస్ సర్జరీకి పోయినప్పుడే అక్కడ నాదెండ్ల భాస్కర్ అనే మాజీ ముఖ్యమంత్రి ఆ టైంలో పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించడం జరిగింది. ప్రభుత్వంలో ఎక్కడ జరిగింది అదే మన సెంటిమెంట్ కలిసి రచ్చు. ఎప్పటి కూడా రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండలేడు. ఉండలేడు 100% ఒక్క నిమిషం భరత్ గారు, ఆయన దుర్బుద్ధి కాంగ్రెస్ లో ఉన్న మంత్రులు నాయకులే భరించలేకపోతున్నారు. ఆయన ఈ మధ్యన కొత్తగా పెట్టి నాకు 10 ఏళ్ళు ఇవ్వండి అని పెట్టిండు. మాకు భవిష్యత్తులో కూడా అవకాశాలు ఉంచాడు. ఈ మాయావి మాటలు మాట్లాడి అంటే నేను చెప్తున్నాను, నేనన్నది నాకు ఒక 10 బహిరంగ సభలు అన్నాడు, నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి అని. బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు, కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి వాళ్ళు సీనియర్ మంత్రులు ఉన్నారు. జీవితం అంతా కాంగ్రెస్ అలా బతుకు, పుట్టుడు చచ్చుడు అన్ని అలా జీవితం అంతా కాంగ్రెస్ లో గడుస్తున్నది.
అట్లాంటి వాళ్ళకు కూడా భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు లేకుండా చేయడం అనేది రేవంత్ రెడ్డి. దానివల్లనే ఈ మీటింగ్లు మీరు చూడండి భరత్ గారు, ఇది సంచలన వార్త అవుతుంది. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా నాయకత్వం మార్పు జరుగుతుంది. కాంగ్రెస్ మార్పు జరగదు 5 సంవత్సరాలు రేవంత్ సీఎం అని శరత్ గారు అంటారు. మీరు చూడండి, ఇప్పుడు ఏదైనా సరే శరత్ అన్న అభిప్రాయం శరత్ అన్నకు ఉన్నది, రాకేష్ రెడ్డి అభిప్రాయం చెప్తున్నాను. ఎవరు మరి ఆల్టర్నేట్ ఉన్నారా? ఎందుకంటే కాంగ్రెస్ లో 63 మంది 64 మందిలో 42 మంది ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యేలు. ఆ కొత్త ఎమ్మెల్యేల సపోర్ట్ ఎవరు తీసుకుంటారు? చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఉత్తర తెలంగాణ వాళ్ళు కూడా నిర్వహిస్తున్నారు మంత్రులు. ఉమ్మడి జిల్లా ఉన్నది, అసలు మంత్రి లేడు. చాలా మంది ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి గురించి రాలే కదా ప్రజాపాలన. అందరు కలిసి ఒక రోజు ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వాన్ని నాయకత్వ మార్పు జరుగుతుంది. అప్పటికన్నా కొత్త నాయకత్వం అన్నా ఆలోచించి మహాలక్ష్మి ఈ 4000 పెన్షన్ తులం బంగారం ఇస్తారని ఆశిస్తున్నా. ఏ మార్పు జరగదు, ఏం జరగదు, అంత బానే ఉంటది. అన్ని హామీలు నెరవేరుస్తాయి, అన్ని వాగ్దానాలు నెరవేరుస్తాం, అంత బానే ఉంటది. చెప్పండి. 10 సంవత్సరాలు గద్దెకెక్కిండా? 10 సంవత్సరాల గద్దెకెక్కిండా అంటే డెఫినెట్ గా మా ప్రభుత్వం వస్తుంది అని కాన్ఫిడెన్స్ తోటి చెప్తున్నారు. మంత్రులకు మంట మండదా? ఎందుకు పండుద్దండి? మా ప్రభుత్వం వస్తుంది అని చెప్తున్నారు. ఆయన కాన్ఫిడెన్స్ మాకు ఉంది కాబట్టి చెప్తున్నారు. ఆయన ఒక్కరే గెలిపించింది. ఆయన ఓడిపోయింది కామారెడ్ల. ఆయన నాయకత్వ లక్షణం ఉంటే కామారెడ్లో గెలిచేవాడు కదా. ఆయనకు నాయకత్వ లక్షణం 2010 కొడంగల్ గెలిచేవాడు కదా. అట్లా గతంలో చాలా మంది కూడా ఒక దగ్గర గెలిచి ఒక దగ్గర ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయండి. దాని ఒకదాన్ని పట్టుకొని మీరు అట్లా మాట్లాడొద్దు. 10 సంవత్సరాలు మేమే ఉంటాం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనే కాన్ఫిడెన్స్ చెప్తున్నారు ఆయన. బట్టి విక్రమార్క 4 సార్లు కంటిన్యూ గెలిచిండు. కోమటి రెడ్డి 5 సార్లు కంటిన్యూ గెలిచిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 7 సార్లు కంటిన్యూ గెలిచిండు. ఈయన 4 సార్లు 2 సార్లు ఓడిపోయిండు. అయితే దానికి దీనికి ఏం సంబంధం అండి? అలా అదే అంటున్నాడు. నీకు నాయకత్వ లక్ష్యం లేకపోతే మళ్ళీ 10 సంవత్సరాలని ఉసురు పోసుకున్న అట్లా కాదండి. ప్రతి ఒక్క ఓడిపోకుండా ఏ నాయకుడు ఉండడు. ఎంత పెద్ద నాయకుడైనా ఓటం అనేది డెఫినెట్ ఉంటుంది. మీరు ఇన్నిసార్లు ఓడిపోయిండు అని దానికి దీనికి లెక్క పెట్టడం కరెక్ట్ కాదు. రాకేష్ అన్న మీరు ఈ రకంగా బుడ్డ చల్లడము, ఈ రకంగా అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి లేని టైంలో ముఖ్యమంత్రికి మంత్రులకు తెచ్చి పెట్టే విధంగా మీరు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి క్లాసులు నేర్చుకుంటాను పోతాడు? భారతదేశంలో 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేరా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులు లేరా? ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ చదువుకునేది ఏమున్నది? అట్లా కాదు. నాయకత్వ లక్షణాల మీద పోయిండు. నాయకత్వ లక్షణాలు గుంతలు ఎట్లా కూర్చొద్దా? తెలంగాణ ప్రజలు ఎట్లా మోసం చేయాలా? ఏం మోసం చేస్తుండండి తెలంగాణ ప్రజలు? ఏం మోసం చేస్తుందని చెప్పండి. 4000 రూపాయలు పెన్షన్ చెప్పు, 2500 మహిళకి చెప్పు, ప్రియాంక గాంధీ చెప్పిన స్కూటీలు చెప్పు, బీసీలకు 20,000 సబ్లాన్ చెప్పు. అన్ని ఇస్తాం, అన్ని చేస్తాం రాకేష్ అన్న. అన్ని ఇస్తాం, అన్ని చేస్తాం. మీరు చూడండి 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. అన్ని నెరవేరుస్తాం, అన్ని ఇస్తాం. చూడండి 2 ఏళ్ళనే. ఇగో అక్క ఒకటి చెప్తున్నాను అక్క, నిజాయితీగా ఆలోచిద్దాం. రాజకీయాలల్లో రాజకీయ నాయకులు అంటే నమ్మకం అవుతున్నారు. నెక్స్ట్ నెల ఆగుమన్నాడు అక్క. ముసలోళ్ళందరికి అబ్బా చెప్తున్నా, నేను డిసెంబర్ లో చెప్తున్నా, వచ్చే నెలల 4,000 తీసుకొని అన్నాడు. దివ్యాంగులకు కూడా ఇయ్యారండి. లేదు మీకు శక్తి లేదు, 500 పెంచు. లేదు తులం బంగారం ఎట్లనే శాతం కాదు, పావుతులమి లేదో గ్రామ్ గంగల పెట్టు. రాజకీయ తులం బంగారం 50,000 60,000 ఉంది, ఇప్పుడు 150,000 అయింది. పావుతులం కాదు, గ్రామ్ బంగారం కూడా ఇవ్వలేరు. వదిలేండి. మీరు మాట్లాడతారు రమ్యక్కగో. రమ్యక్క ఒకటే చెప్తున్నానమ్మా, రాజకీయ నాయకులకు ఎన్నెన్ని అవలక్షణాలు ఉండొచ్చు. ఇట్లాంటి అవలక్షణాల వల్ల సమాజం భవిష్యత్తులో రాజకీయ నాయకులను చూస్తే అసహించుకునే రోజులు వస్తే మీరు గమనించండి. ఇంతకు ముందు ఈ తెలంగాణ వచ్చాకనే ఈ రోగం పట్టింది. ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, కేజీటీపీజీ విద్యుత్ ఇస్తా 15 లక్షల మోసం చేసిండు. ఇప్పుడు ఇంత 4,000 పెన్షన్లు ఇస్తా, 2,500 మహాలక్ష్మికి ఇస్తా. మరి 10 ఏళ్ళు అప్పుడు చూసుకుంటూ ఊరుకున్నారు. ఇప్పుడు 2,000 కాకముందు కదా. నో ఇప్పుడు ప్రజల తీర్పు, కేసీఆర్ గారు అబద్దాలు ఆడి ఆ రకంగా తెలంగాణ ప్రజని సమాజాన్ని మోసం చేశాడు కాబట్టి, అవినీతి కాళేశ్వరం కట్టాడు కాబట్టి, అన్ని రకాలుగా విఫలమయ్యాడు కాబట్టి తెలంగాణ ప్రజలు తీర్పిచ్చారు. అదే మేము అట్లా చెయ్యమని చెప్తున్నాం కదన్నా రాకేష్ అన్న. మేము అట్లా చెయ్యము అని చెప్తున్నాము. 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉందన్నా. ఓపిక పట్టండి, మీరు చూడండి. ఈ రోజు ఒక్కటే చెప్తున్నాను, ఇదేం పరిపాలన? సింగరేణి కార్మికుల గురించి నువ్వు హాస్పిటల్ కట్టు, సింగరేణి కార్మికుల గురించి క్షేమం చూడు, సింగరేణి డబ్బులు పెట్టి నీ మనమడితోని ఫుట్బాల్ ఆడుకుంటావా? ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు మీరు? సింగరేణి కార్మికులు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
సింగరేణి కార్మికులు వందల సమస్యల్ని కానీ అవి పక్కన పెట్టి రాకేష్ రెడ్డి గారు, ప్రతి దాన్ని ఇట్లా ఈ రాకేష్ రెడ్డి రకంగా గారు, మాట్లాడితే ఏ రకంగా ఒకటి క్లారిఫికేషన్ ఇచ్చారు. జగిత్యాల సంబంధించి మీ నిజామాబాద్ పార్లమెంట్ కిందకి వస్తుంది. అక్కడ సంజయ్ కుమార్ వర్సెస్ జీవన్ రెడ్డి గొడవ ఉంది. దాన్ని ఎట్లా పాసిఫై చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కలిశారట. వాళ్ళు ఏం కలిశారా ఏం చెప్పారు ఒకటి మాత్రం చెప్తున్నాను భరత్. ఆయన నలుగురు మంత్రులు కలిస్తే ఎందుకు ఇష్యూ? కలిస్తేనే ఇష్యూ. ఇప్పుడు కర్ణాటకలో ఏమో బయట పడుతున్నారు. డికే శివకుమార్ గాని ముఖ్యమంత్రి గాని రోజు గొడవ పడకుండా మొన్న రాహుల్ గాంధీ ఫోటోలు చూసినాం కదండి. రాహుల్ గాంధీ ఇద్దరిని పక్క పక్కన నిలబెట్టి అటు పక్కన 5 నిమిషాలు ఇటు పక్కన చిన్నపిల్లల లెక్క బతిమలాడుతున్నాడు పెద్ద ఆయన. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి టైం కూడా నాకు తెలిసి ఏమనుకుంటున్నా 2.5 years ఇచ్చారేమని అనుకుంటున్నాను. అంటే ఇట్లా అదే డిస్కషన్ మంత్రివర్గం తీసుకుందామని డిస్కషన్ చేశారని నేను అనుకుంటున్నాను. 2.5 years అంటే 4 నెలలే మరి ఇంకా అంతే మరి 4 నెలలే కదా. ఏది లేదు అట్లాడితే ఏం లేదు రాకేష్ అన్న మీరు ఆ ఊహలలో ఉండకండి. ఈ ఫార్ములా కూడా డీకే శివకుమార్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి కర్ణాటక వెళ్ళి డీకే శివకుమార్ కదా తెలంగాణకు అందరినీ కాంప్రమైజ్ చేసింది. కాబట్టి మనం త్వరలోనే కొత్త ముఖ్యమంత్రి చూడొచ్చు తెలంగాణకు. మీకే ఏ దివ్య దృష్టితో చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు? మాట్లాడడం కరెక్ట్ కాదు రాకేష్. రాకేష్ రెడ్డి గారు కొత్త ముఖ్యమంత్రి ఎవరు కావచ్చు? నెక్స్ట్ సీఎమా? నేనైతే మనస్ఫూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకే ఒక్క హృదయం ఉన్న మనిషి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఓకే, హృదయం ఉన్న మనిషి. మనస్ఫూర్తిగా తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. బోలా శంకరుడు. నువ్వు ఒక్కసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నెక్స్ట్ ఫైల్ మీద తులం బంగారం మీద సంతకం పెడతాడు చూసుకోండి. 4,000 పెన్షన్ మీద సంతకం పెడతాడు. 2,500 మహాలక్ష్మి మీద సంతకం పెడతాడు చూసుకోండి. పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? సరే తెస్తారు తేవాలని భూములు అమ్ముతలేరు ఇప్పుడు. అవినీతి తగ్గిస్తాడు అంటే ఒక చెప్పిన నెక్స్ట్ నాయకుడు. రాకేష్ అన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి మీ గురించి మీరే మాట్లాడారు. ఆ ఫైల్ మీ దగ్గర ఉంది. గదాని గురించి చూడకుండా మా ముఖ్యమంత్రి ఎవరైతారు, ఈ ముఖ్యమంత్రి అయితే బాగుండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద మీరు చూపించండి. ఇప్పుడు మీరు పోలింగ్ పెట్టండి. ఇప్పుడు భరత్ గారు మనసున్న మహారాజు మీరు అన్నారు, బోలా శంకరుడు అన్నారు. భరత్ కానీ ఇటీవల అలిగేషన్స్ వచ్చాయి కదా మరి వెంకటరెడ్డి మీద. ఏం అలిగేషన్స్ అండి? ఈ అలిగేషన్స్ రేవంత్ రెడ్డి పెట్టిన అలిగేషన్స్. ఏం మాట్లాడుతున్నారండి? ఆ వయసులో అట్లాంటి వార్తలు రాపిస్తారండి అతను? రేవంత్ రెడ్డి మీరు రాకేష్ అన్న దయచేసి అట్లా మాట్లాడద్దు. రేవంత్ అన్న ఎందుకు చేపిస్తారండి? తోటి మంత్రి మీద అట్లా చేపిస్తారు ఎవరన్నా ముఖ్యమంత్రి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏబిఎన్ ఎడిటోరియల్ వచ్చింది. ఏబిఎన్ ఎడిటోరియల్ వచ్చింది. అయితే ఏబిఎన్ కు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ అన్నకి ఏం సంబంధం అండి? అదేమన్నా మా పార్టీ ఛానల్ అదేమన్నా? తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లా పోతాడు? ఎక్కడైనా ఇళ్లలోకి వెళ్ళి సాల్వర్ ఇచ్చిన తర్వాత కదా. ఎవరు ఏబిఎన్ రాధాకృష్ణ రేవంత్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్. అయితే ఏముందండి క్లోజ్ ఫ్రెండ్ అయితే దాంట్లో తప్పేమున్నది? ముఖ్యమంత్రి ఆయన ఇంటికి వెళ్తే వచ్చిన నష్టం ఏమున్నది? దానికి ఉన్న దీనికి ఏం రిలేటెడ్ అని మీరు చెప్తున్నారు చెప్పండి. ఇప్పుడు ఆయన భరత్ గారు ఏమన్నారంటే నా అభిప్రాయం చెప్పాను. కావాలంటే ఇప్పుడు పోల్స్ పెట్టమనండి, పీపుల్స్ పోల్స్ పెట్టమండి. ఇప్పుడు ఎట్లా లైవ్ డిబేట్ లో ఉన్నాం. ఒకవేళ నేను చెప్పింది తెలంగాణ నేను 100% రాసి పెడుతున్నా. 119 మంది ఎమ్మెల్యేల ఒపీనియన్ తీసుకోండి. అన్ని పార్టీలకు అతీతంగా అందరితో చనువుగుండి ఎవ్వరు పోయినా నిమిషాలలో రెస్పాండ్ అయ్యి ఒక మంత్రి ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాసి పెట్టుకోండి. అది మీ పర్సనల్ ఒపీనియన్ కావచ్చు రాకేష్ అన్న, కాదని నేను అన్నాను. కానీ మా పార్టీల ముఖ్యమంత్రి ఎవరు ఎట్లయితే ఎట్లుండాలి అనేది మీరు మాట్లాడడం అది కరెక్ట్ కాదు కదా. నేను ఏమంటున్నాను, భరత్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చానమ్మా నేను. భరత్ ఎవరైతే ముఖ్యమంత్రి అంటే నేనేమంటున్నా అంటే 4,000 పెన్షన్ హృదయం ఉన్న ముఖ్యమంత్రి కావాలా, మోసగారి ముఖ్యమంత్రి కాదు. తులం బంగారం ఇవ్వాలన్నా కంపల్సరీ రాసి పెట్టుకోండి. ఆఖరికి 2,500 కాకపోతే 1,250 ఇస్తాడు. 4,000 పెన్షన్ కాకపోతే 3,000 ఇస్తాడు. తులం బంగారం కాకపోతే 10 తులం ఇస్తాడు. ఇది రాసి పెట్టుకో రమ్యక్క. అది ఓన్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనే సాధ్యం. హృదయం ఉన్నోడు ఏ మంత్రిని అడుగు, ఏ ఎమ్మెల్యేని అడుగు. మీరు ఆఖరి కాకపోతే మీరు కాంగ్రెస్ ఇన్ఛార్జీలు కదా, మీరు ఓన్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంత మనసు నిండా మాట్లాడి ఏ పని చేసి పెడతాడు. కొన్ని కాకపోవచ్చు, ఆయన స్థాయి ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ రాసి పెట్టుకొని నేను చెప్తున్నాను ఈ రోజు ఈ మాట. అంటే అది మీ పర్సనల్ ఒపీనియన్ కావచ్చు రాకేష్ అన్న, కాదని నేను అనట్లేదు. కానీ ఇప్పుడు ప్రజల ముందు మీరు ఇట్లా మీడియాలో మాట్లాడడం అది కరెక్ట్ కాదు రాకేష్ అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు అధికారంలో కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే మోసగారి ముఖ్యమంత్రి, అబద్దాల ముఖ్యమంత్రి అవద్దనుకుంటున్నాం. అట్లా మీరు ఇప్పుడు మీరు అట్లా మాట్లాడొద్దండి. మీరు అట్లా మాట్లాడొద్దు రాకేష్ అన్న. శాసనసభ్యులకు CDF ఎందుకు లేదు? కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఎందుకు లేదు? ఎందుకు మాట్లాడకూడదు? మేము
మీరు ఆయన కాంగ్రెస్ మాట్లాడండి వాళ్ళు కానీ మా ఆందోళన ముఖ్యమంత్రులు చేస్తున్నా. వీళ్ళైతే బాగుండు వాళ్ళైతే అవును, బాగుండని అంటే అది బరాబర్ ఏ రకంగా కరెక్ట్ మాట్లాడతా. చెప్పండి. రమేష్ అక్క. ఇప్పుడు ఇక్కడ కూడా మీ బరాబర్ మాట్లాడతా. ఇక్కడ అనుమూల మీ రేవంత్ ప్రెసిడెంట్ రెడ్డి కూడా వీళ్ళైతే కామారెడ్డి బాగుండు ఓడిపోయిండు. వాళ్ళైతే బాగుండని మేము అన్ని అవును. మేము మార్చమంటే మారుస్తారా మీరేమన్నా? కక్ష కడతాడా కామారెడ్డి ఎమ్మెల్యే మీద కక్ష కడతాడా ఓడగొట్టిండని ఈయన ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? ఏం కక్ష కట్టిందండి? ఏం కక్ష కట్టి ఏం చేసిండ్రు? కామారెడ్డి ఎమ్మెల్యే ఏమన్నా మేము ఏం చేసినామండి? కామారెడ్డి ఎమ్మెల్యే గారికి ఏం గౌరవం తక్కువ ఇస్తున్నాము? ఏం కక్ష నీకేం తెలుసు? అసెంబ్లీలో మాట్లాడినాం. అసెంబ్లీలో మాట్లాడినాం. శరత్ గారు ఏదో చెప్పాలనుకుంటారు? ఒక్క నిమిషం. శరత్ గారు ఏంటి మీరు ఏదో చెప్పాలనుకుంటారు? సార్ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం అంటారు, నెక్స్ట్ సీఎం 2.5 years తర్వాత. అది మీకు happy? రాకేష్ రెడ్డి గారికి ఉన్న అభిమానం అది దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే కానీ ఒక్క విషయము రమ్య గారు కొద్దిగా కొంత సంయమనం పాటించాలండి. సార్. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడిని మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఈ రాష్ట్ర అందరికీ పెద్దన్నలాగా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రి వ్యక్తిగత కక్షతోని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులని ప్రోటోకాల్ లేకుండా, తర్వాత వాళ్ళకి ఏ అభివృద్ధి నిధులు ఇవ్వకుండా వాళ్ళను నాశనం చేయడం ఇది తప్పండి. ముఖ్యమంత్రి స్థాయికి తగిన ప్రవర్తన అది కాదు. గతంలో ఇప్పుడు ఎట్లుంటది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే, వన్స్ యూఆర్ ఎలక్టెడ్ టు పొజిషన్ యూ షుడ్ హ్యావ్ ఈక్వల్ కన్సిడరేషన్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు కొడంగల్కి అన్ని చేసుకుంటున్నా నేను, గతంలో కేసీఆర్ గజ్వేల్కి చేసుకున్నాడు, తర్వాత కేటీఆర్ సిద్దిపేటకి చేసుకున్నాడు, మరి నీకు వాళ్ళకు తేడా ఏంది? వీ వాంటెడ్ ఎ డిఫరెంట్ గవర్నమెంట్, ఒక కొత్త పద్ధతిలో కొత్త విధానాల్లో. గత కాంగ్రెస్ మంత్రులు అట్టనే ఉండేనా? మీకు తెలుసో తెలియదో మేడం, మేము అంటే డాక్టర్ చెన్నారెడ్డి లాంటి వ్యక్తులను కవర్ చేసినాము. ఎన్డీసీ అని ఒకటి ఉండేది, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని. ఆ మీటింగ్ లో పోయి డాక్టర్ చెన్నారెడ్డి గారు ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వాలి, ఆ రాష్ట్రాల అభివృద్ధిలోకి చేయాలి, జనజీవన స్రవంతిలోకి వాళ్ళు తీసుకురావాలని చెప్తే పెద్ద రచ్చరచ్చ అయింది. మన ముఖ్యమంత్రి పోయి గట్ల మాట్లాడినాడని. మేము డాక్టర్ చెన్నారెడ్డిని అడిగితే ఈ దేశం గురించి మాట్లాడతాను నేను, ఒక ముఖ్యమంత్రిగా చిన్నగా సంకుచితంగా మాట్లాడే వేదిక అది కాదు. ఎన్డీసీ ఈజ్ ఎ లార్జర్ ఫోరం where a chief minister has to speak as an Indian, not as a chief minister of a particular state అని అన్నాడు. అంత ఔదార్యం ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎక్కడ ప్రతిదాన్ని నాకు ఆరోగ్యం నాకు ఐశ్వర్యం అంతే కదమ్మా ఆయన చేసేది. ఎందుకు మీకు ఏం డిఫరెన్స్ ఉంది ఆయన గురించి మాట్లాడడానికి? అంతేందుకంటే విత్ ఇన్ ది పార్టీనే జీవన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఎంత హెరాస్ చేస్తా ఉన్నాడు. హీఈస్ లిటరల్లీ క్రియేటింగ్ హెవాక్ ఫర్ జీవన్ రెడ్డి. ఆయనను అసలు గెలవక ముందే పార్లమెంట్ సభ్యుడు అప్పుడు నామినేషన్ వేసి ఎలక్షన్ ప్రచారంలో కేంద్రంలో అగ్రికల్చర్ మినిస్టర్ చేస్తా అన్నాడు, రాష్ట్రంలో ఓడగొట్టినారు ఇద్దరు కలిసి. ఆయనే చెప్పినాడు జీవన్ రెడ్డి మొన్న ఏమని, శ్రీధర్ బాబు అడ్డూరు లక్ష్మణ్ ఇద్దరు కలిసి నన్ను ఓడగొట్టినారు, మీరు నా జీవితాన్ని నాశనం చేసినాడని చెప్పినాడు. ఏం లేదండి, అట్లా ఏం చేయలేదండి. అట్లా అడ్లు చెప్పినాడు అది. మాకు తెలుసు కదా జీవన్ రెడ్డి. మీకు జీవన్ రెడ్డి గురించి తెలియదని లేదండి. ఓడగొట్టిండ్రు శ్రీధర్ బాబు గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు కలిసి ఓడగొట్టిండ్రు అనేది మాత్రం అది 100% అబద్ధం అండి. ఒక సీనియర్ నాయకుడిని జీవన్ రెడ్డి గారు అంటే మా జిల్లాలో గానీ రాష్ట్రంలో గానీ అందరికి గౌరవం ఉంది. ఆయన గెలిపించుకోవాలనుకుంటాం గానీ వాంటెడ్ గా ఓడగొట్టామండి. ఆయన ఎందుకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి అడ్వైజర్ గా చేయలే? పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎట్లయితాడండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి అడ్వైజర్ గా? నాన్ సెన్స్. ఒక మంత్రిగా జీవన్ రెడ్డి గారికి ఏం అవకాశం తక్కువ ఇచ్చినామండి? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి అడ్వైజర్ అవుతాడా? జీవన్ అంటే రెడ్డి గారికి కలెక్టర్ తీసుకొచ్చి పటవారీగా అపాయింట్ చేస్తారా సార్? జీవన్ రెడ్డి గారికి అవకాశాలు ఏం తక్కువ ఇచ్చినాం, గౌరవం ఏం తక్కువ ఇచ్చినాం, పార్టీ ఏం తక్కువ చేసింది సార్? మీరెవరండి ఇచ్చేది? మేమిచ్చినాం అంటారు. మీ పుట్టక ముందు ఆయన కాంగ్రెస్. నేను అనట్లేదండి, పార్టీ అంటున్నా. శరత్ సార్ నేను అనట్లేదు, పార్టీ అంటున్నాను సార్. పార్టీ అంటున్నాం సార్. మేము డెఫినెట్ గా గౌరవం ఉందండి. ఎందుకు గౌరవం లేదంటే డెఫినెట్ గా 100% గౌరవం. డెడికేటెడ్ గా అన్నేళ్లు ఇవాళ మనము అసలు అంత దీక్షతో అంత పట్టుదలతో అంత కమిట్మెంట్ తో పనిచేసే నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండబట్టే 4 కాలాలు ఆ పార్టీ మనగలిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి నాయకులు వస్తే మాత్రం రోజొక పార్టీ మారుతారు, రోజొక అవినీతి మచ్చలేని నాయకుడు జగిత్యాల జీవన్ రెడ్డి. మేమెందుకు అంటున్నామండి? మాకు కూడా ఆయన అంటే గౌరవమే, మేమేమనట్లేదు ఆయనను. కానీ నేను సార్ అన్న దానికి సార్ అన్నది ఒక విషయంకే నేను మాట్లాడుతున్నాను. శ్రీధర్ బాబు గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు వాళ్ళిద్దరు కలిసి ఓడించిండ్రు అన్న విషయంలో అంటున్నారు. ధర్మపురి అరవింద్ అన్న మాట విన్నవా తల్లి నువ్వు? ధర్మపురి అరవింద్ ఏమన్నాడు? మా తండ్రి లాంటి వయసున్న వ్యక్తి, ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయనను గింత హెరాస్ చేసుడు గింత బాధ పెట్టడం కరెక్ట్ కాదు, ఆయనను పీడనకు గురి చేస్తున్నారని ధర్మపురి అరవింద్ ఒక ప్రతిపక్ష ఎంపీ మాట్లాడినాడు. ఇంతకంటే ప్రతిపక్షంలో
డెఫినెట్ గా మాట్లాడతారు కదండి. అది రాజకీయమైన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు కదా సార్. సార్ నేను అనేది ఒకటే సార్, మీరు అన్నదానికి నేను అనేది ఒకటే, శ్రీధర్ బాబు గారు అడ్లూరు లక్ష్మణ్ గారు ఇద్దరు వాంటెడ్ గా ఓడిచ్చిండ్రు అనేది అది కరెక్ట్ కాదు సార్ అంటున్నా. ఎవరికైనా సార్ మీరు ఆ నియోజకవర్గాలకు పోలేదు, మీకు తెలియదు. ఎందుకు పోలేదు సార్? నేను ఎందుకు పోలేదు సార్? నేను స్పోక్స్ పర్సన్ ఉన్నా, నేను క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్ ఉన్నా, నేను ఎందుకు పోలేదు సార్? ప్రతి దగ్గరికి వెళ్ళినా సార్, ప్రతి మూలకు వెళ్ళినా. నేను పోలేదని అంటే ఎట్లా చేయలేదు సార్? నేను మీకు పర్సనల్ గా కలిసి నేను ఎక్కడ పోయినా ఏం పని చేసినా ఏం చేసినా అనేది నేను మీకు చెప్తాను సార్. శరదన్న ఒక్క నిమిషం. రమ్యక్క, ఈ కాంగ్రెస్ పార్టీ నిజంగా అన్యాయం జరిగింది నీ ఒక్కదానికే. కాంగ్రెస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంకి వచ్చి కాంగ్రెస్ కు మొత్తం నీ శ్రమనంతా దానం చేసినావు. 2.5 సంవత్సరాలు అధికారం రావడానికి త్యాగం చేసినావు. ఒక మామూలు 100 కార్పొరేషన్లు ఇచ్చిన కార్పొరేషన్ పడేది, ఇది అవమానాలు కాకపోతే ఏందమ్మా? లేదు లేదు, అట్లాంటిది ఏం లేదు రాకేష్ అన్న. అట్లాంటి అన్యాయం జరిగిన రోజు ఒక అధికార పార్టీ అనుభవించేటప్పుడు ఆ కుటుంబాన్ని కాదని ఫస్ట్ వచ్చిన మహిళా నాయకురాలు నువ్వు. రేవంత్ రెడ్డికి అండగా నిలబడ్డావు, పార్టీకి అండగా నిలబడ్డావు, వందలాది డిబేట్లలో పాల్గొన్నావు, వందలాది ఉద్యమాలు చేసినావు. నీ సంగతి చెప్పు. జీవన్ రెడ్డి కాంగ్రెస్, నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నాయకత్వం ఒకటే. ఎవరైతే అవినీతి లేని నాయకులను దగ్గర రానియరు. జీవన్ రెడ్డి ఎందుకంటే అవినీతి చేయడు. ఒక జగిత్యాలు ఒక హనుమన్ పార్టీలో ఖచ్చితంగా చెప్తున్నాం, అవినీతి పరుడు కాదు కాబట్టి ఈ రోజు అతనికి అధికారం ఎక్కిస్తలేరు. ఆయన ఆవేదన అయిపోయిండు. నీ గురించి కూడా చెప్తున్నా, కానీ నాకు తెలుసా మనకి నీ గురించి ఎంత ఏం కష్టపడలేదు నువ్వు పార్టీ ఎదుగున రావడానికి. ఒక విషయం చెప్పాలి రాకేష్ అన్న, శరత్ సార్, మీరు ఇద్దరు కూడా దయచేసి నా మాట వినండి. నా విషయం కూడా చెప్పనండి. ఇప్పుడు మీకు నా మీద ఉన్న అభిమానం గానీ మీ ఇద్దరికి కూడా నేను నమస్కారం చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. జీవన్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు, నేనేందనేది కూడా తెలుసు అని మీరు చెప్తున్నారు. కానీ ఇదే జీవన్ రెడ్డి గారు ఎంతో సీనియర్ నాయకులు, వారంటే మాకు రెస్పెక్ట్ ఉంది. కానీ జీవన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు నాకు పదవి రాకపోవడానికి కూడా కారణం జీవన్ రెడ్డి గారే. మరి నేను చెప్పకూడదు, కానీ ఇప్పుడు చెప్పాల్సిన అంశం. శరత్ సార్ దయచేసి మీకు నేను ఫేస్ టు ఫేస్ కూడా కలిసి నేను మీకు వెరీ క్లియర్ గా చెప్తాను ఏం జరిగింది. డెఫినెట్ గా జీవన్ రెడ్డి గారు కారణం అండి. జీవన్ రెడ్డి గారే కారణం. నాకు శ్రీధర్ బాబు గారికి తెలుసు ఆ విషయం. దాని వల్ల చాలా గొడవలు అయినాయి మా మధ్యలో కూడా. కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలా, ఎమ్మెల్సీ నామినేట్ చేయాలా? నేను చెప్తున్నా, ఇంత కష్టపడ్డ రాకేష్ అన్న నన్ను చెప్పనియాలి, మరి మీరు మాట్లాడియాలి. జీవన్ రెడ్డి గారు నాకు ఎందుకు రాకుండా ఏం చేసిండ్రు అనేది నేను కూడా చెప్పనియాలి. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం చెప్పండి, మీకెందుకు పదవి రానివ్వలేదు? నేను గతంలో గానీ నేను 2018, 2019, 23 నేను ఎమ్మెల్యే ఎంపీకి అడిగినప్పుడు కూడా శ్రీధర్ బాబు గారు మాకు ఒకటి మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఆ మీటింగ్ లో కూడా ఎవరెవరు ఆస్పిరెంట్స్ ఉన్నారు అనే దాని మీద సైన్ చేయాల్సిన సమయంలో శ్రీధర్ బాబు గారు మా పార్టీకి, మా కరీంనగర్కి సంబంధించి, కరీంనగర్ అసెంబ్లీకి సంబంధించి నాకును ఇంకో అభ్యర్థి ఇద్దరం పోటీ పడుతుంటే ఇద్దరికి కూడా ఆయన 1-2 అని ఆయన టిక్ చేస్తే కూడా పక్కకున్న జీవన్ రెడ్డి గారు ఆమెకు ఎందుకు చేసినావు అని అడిగిన సందర్భం ఉంది. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక కూడా నాకు రాకుండా, పదవి రాకుండా చేసి ఇంకొకరికి సపోర్ట్ చేశారు. పోనీ ఇంకొకరికి సపోర్ట్ చేసినందుకు నాకేమి ఇబ్బంది లేదు. కానీ అంత కక్ష ఎందుకు అంటే, నేను ఇప్పుడు సార్ అన్నట్టు వెలమాడ బిడ్డనా, లేకుంటే ఏ కోపంతో లేకుంటే దేనితోటి నాకు అడ్డుపడ్డట్టు జీవన్ రెడ్డి గారు? డెఫినెట్ గా నాకు అది తెలుసు ఏంది, ఎందుకు అడ్డుపడ్డారని. జీవన్ రెడ్డి గారికి మనసాక్షికి తెలియదు ఆ విషయం. నేను డైరెక్ట్ జీవన్ రెడ్డి గారికి ఫోన్ చేసి అడిగిన, నేను మీకు చేసిన అన్యాయం ఏందన్నా. ఏదైనా బంధుత్వం ఉందేమోనమ్మా, ఆయన రాజకీయ ప్రత్యర్థితో మీకు ఏదైనా బంధుత్వం ఉందేమో అందుకే ఆపినాడు. దాంట్లో ఏముంది, పెద్ద గొప్ప ఏమి సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన రాజకీయ ప్రత్యర్థి ఎప్పుడు వచ్చిండు సార్? ఆయన రాజకీయ ప్రత్యర్థి మా పార్టీకి ఎప్పుడు వచ్చిండు? ఆయన రాజకీయ ప్రత్యర్థి మా పార్టీకి సార్ అట్లా అనకండి. జీవన్ రెడ్డి గారు ఇక మళ్ళీ ఇప్పుడు చెప్పడం కూడా బాగుండే సార్, మీకు నేను తర్వాత చెప్తాను. కానీ ఒక ఆడపిల్ల నన్ను చూడకుండా ఇప్పుడు రాకేష్ అన్న నా సేవను గుర్తించిండు, మీరు గుర్తించిండు, ప్రజలు గుర్తించిండు. నేను ఎప్పుడు పార్టీకి వచ్చినా ఏ సిన్సియర్ గా ఎట్లా పని చేసినా ఏం చేసినా, కానీ జీవన్ రెడ్డి గారికి మాత్రం నాకు కనిపించలేదండి. పార్టీకి నేను చేసిన సేవలు కనిపించలేదా? నా శ్రమ కనిపించలేదా? నా కష్టం కనిపించలేదా? కానీ కేసీఆర్ చెప్పనియాలి సార్, కంప్లీట్ చేయనియాలి సార్, దయచేసి కంప్లీట్ చేయనియాలి. కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి వచ్చిన వాళ్ళకి మాత్రం దగ్గరుండి చేయి బట్టి సంతకాలు పెట్టించి పదవులు ఇప్పిస్తారండి జీవన్ రెడ్డి గారు. ఇదేనా న్యాయం?
నాకు అన్యాయం జరగలేదా? జీవన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేయలేదా? అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కు వచ్చిన వాళ్ళకి మాత్రం పదవులు ఇప్పిస్తారా? మేము ఏం చెప్తున్నామంటే అందరూ అన్యాయం అంటున్నాం. ఒకరు ఇద్దరిని సంబంధం అంటే మేము ఇద్దరిని కూడా ఏమంటున్నామంటే శరత్ అన్న గారు నేను కానీ రమ్యమ్మ ఈ రోజు మా సుదర్శన్ రెడ్డి అసలు నిజామాబాద్ లో కాంగ్రెస్ కాదు, మీరు పాపం జీవన్ రెడ్డి గారు అంటే ఆ జీవన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేయలేదు, అందుకని నేను చెప్తున్నాను. అంటే అందరిని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి అందరు కడుపు మండుతున్నారు. ఎప్పుడెప్పుడు దిగిపోతాడా అని ఎదురు చూస్తున్నారు అందరూ. నిజామాబాద్ చెప్తున్నాను శరత్ అన్న, భరత్ గారు, ఈ 10 సంవత్సరాలు ప్రజా ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎక్కడున్నో తెలియదు కానీ నిజామాబాద్ జిల్లాలో కొద్దు అంతోకింత కాంగ్రెస్ ఉనికి కాపాడిందంటే గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారు. ఆ వయసులో సుమారు 77-78 ఏళ్ల వయసులో ఒక 2 సంవత్సరాలు ఒక రకంగా హింసించి టార్చర్ చేసి లాస్ట్ కు నా బీరకాయ లాంటిది ఒక సలహాదారుడు 100 తోకలను ఒక తోక పెట్టి 2 సంవత్సరాలు ఒక జిల్లాకు 3 మంత్రులు ఇస్తావు, 3 కేబినెట్ మంత్రులు ఇస్తావు ఒక జిల్లాకు. ఉమ్మడి జిల్లా ఏం అన్యాయం చేసిందండి? మంత్రే కాదు, మా జిల్లా కూడా అన్యాయం అయిపోయింది. మా ప్రతినిధి లేడు, మా గురించి అడిగేవాళ్ళు లేడు, మా నిధుల గురించి అడిగేవాళ్ళు లేడు, నీళ్ళ గురించి అడిగేవాళ్ళు లేడు, నియామకాల గురించి అడిగేవాళ్ళు లేడు. ఇదా నువ్వు చేసే పరిపాలన? మీరు అడుగుతున్నారు కదా గట్టిగానే, అసెంబ్లీలో గట్టిగానే అడుగుతున్నారు కదా రాకేష్ అన్న, మీరు అడిగేవాళ్ళు లేరంటారు. నేను అట్లా కాదు, ఇప్పుడు నేను పార్టీలో కదా. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి రాకముందు పుట్టిన నుంచి కాంగ్రెస్ లో ఉన్నాడు. ఆయన 10 ఏళ్లలో ఎవ్వరు ఎంతమంది అందరు పార్టీకి పోయినారు. సురేష్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి అందరు పోయినారు. ఒక్క సుదర్శన్ రెడ్డి ఉండి ఆ పార్టీని అంతో ఇంతో చేతుకుడుతున్న కాంగ్రెస్ కాపాడిండు. 2 సంవత్సరాల మా పాపం పెద్ద ఆయనకు ఆ వయసులో ఒక జీవన్ రెడ్డి పక్కన పెట్టండి, సుదర్శన్ రెడ్డి అంత శోభ పెట్టే అవసరమా? ఇంకా ప్రేమ్ సాగర్ రావు నీకు జిల్లాకు 3 మంత్రులు ఏదంటే అది ఇస్తావు, నిధులంటే నీళ్ళంటే నియామకాలంటే అన్నట్టేనా? ఇంకా ప్రేమ్ సాగర్ రావు ఇంకా వీల్ చైర్ లేవలేకపోతున్నాడు. ఆయన అట్లా ఇట్లా అనారోగ్యం. ఒకటి రమ్యమ్మ, దేవుడు గొప్పవాడు, దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు. నేనేమంటున్నా అంటే పార్టీకి ఎవరెవరైతే త్యాగాలు చేసినారో, నేను పార్టీని పొగడుతుంది కాదు, నాయకుల కష్టాలను విలువకపోతే భవిష్యత్తులో ఏ నాయకుడు ఏ పార్టీలో పనిచేయరు ఇట్లా. కాబట్టి ముఖ్యమంత్రి గారు మార్పు ఎందుకు జరుగుతుందంటే ఇవన్నీ సంఘటనల వల్ల జరుగుతుంది. ప్రతి ఒక్కరు కడుపులో మంట ఉన్నారు. ఇట్లా ఈ రకం కోపంతో ఉన్నారు రేవంత్ రెడ్డి మీద అంటే అవకాశం గురించి ఎదురు చూస్తున్నారమ్మా. రాజకీయాల సహజము. ఇప్పుడు మేమే ప్రతిపక్ష ఎమ్మెల్యేలం. రేపు పిల్లల అవిశ్వాసం పెడితే నేను మొదటి ఎత్తా. ఎందుకు ఎత్తామా? గౌరవించండి, మమ్మల్ని ఎమ్మెల్యేలను గౌరవించండి, ముఖ్యమంత్రి ఎందుకు ఉండాలని కోరుకుంటామమ్మా. మేము కూడా శాసనసభ ప్రజల ద్వారా 30,000 ఓట్లతో ఎన్నికైనానమ్మా. నేను మేము ఎందుకు ఉంచాలా ముఖ్యమంత్రిని చెప్పండి? మమ్మల్ని అడుగడుగున అవమానించినందుక, అడుగడుగున ప్రోటోకాల్ తీసేసినందుక, అడుగడుగున నిధులను అన్యాయం చేసినందుక, నిధులు నియామకాలన్నీ దక్షిణ తెలంగాణ దోచుకోపోతున్నందుక ఎందుకు అడగకూడదమ్మా? మా ఉసురు పోసుకుంటాడు, ఉసురు ఎరగలని మేమెందుకు అనుకోకూడదు? మాకు అవమానించినోడికి అవమానం జరగదని మేమెందుకు కోరుకోకూడదు? ఎక్కడ చెప్పారు? అంటే మీరు ఎన్నైనా చేయొచ్చు, మేము కోరుకోవద్దా? మాకు కూడా దేవుడు ఉన్నాడు. మీరు కోరుకోవద్దని అనట్లేదన్నా, మీరు కోరుకోవద్దనట్లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళ నియోజకవర్గానికి వాళ్ళ ఊరుకు డెఫినెట్ గా చేసుకుంటారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా చేసుకున్నారు కదా. కంపల్సరీ కోరుకుంటాం. ఎందుకు కోరుకోం? మమ్మల్ని అవమానించిన పార్టీ ఎందుకు ఉండాలని కోరుకుంటామమ్మా? మా హక్కులను లాక్కునే ప్రభుత్వం ఎందుకు ఉండాలని కోరుకుంటాం? మాకు ఎటువంటి రూపాయి నిధులు వేస్తున్న గవర్నమెంట్ ఎందుకు ఉండాలని కోరుకుంటాం? మా ప్రజల మీద అప్పులు చేసే పార్టీ ఎందుకు ఉండాలనుకుంటాం? మా ప్రజల ఆదాయం దోసుకపోతున్న పార్టీ ఎందుకు ఉండాలనుకుంటాం? నాయకులు ఎందుకు ఉండాలనుకుంటాం? అవును, మారుతాం. నేను బరాబరి చెప్తున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇది 100% రైట్ టు సీఎం. ఇది రాసి పెట్టుకొని తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు కోటింగ్ చేస్తే 100 మంది ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోటెత్తారు. రాకేష్ అన్న, ఏంది ఇది మీరు ఇట్లా మాట్లాడము? రాకేష్ అన్న ఉన్న ముఖ్యమంత్రి కాదని మీరు ఈ రకంగా మాట్లాడారు. మొన్న గాంధీ భవన్ లో వాళ్ళు మున్సిపల్ ఎన్నికలకు సన్నాహక మీటింగ్ జరిపితే నిన్నగాక మొన్న స్పీకర్ అనే ఒక వ్యవస్థను వాడుకొని ఈయన పార్టీయే మారలేదు అని చెప్పి డిక్లరేషన్ ఇప్పించిన తర్వాత ఆయన ఎట్లా ఆ మీటింగ్ కు వస్తాడు? జీవన్ రెడ్డిని అక్కడికి ఎట్లా పిలుస్తారండి? ఇక ఇంతకంటే ఇన్సల్ట్ ఇంకా ఏమైనా ఉంటుందా పార్టీ కార్యకర్తలకు? ఇప్పుడు ఒక పార్టీ అనేది ఒక సిద్ధాంతం మీద, ఒక కార్యకర్తలు అనే ఇటుకలతోని ఒక సౌధం తయారైంది. గాంధీ భవన్ అంటే ఓన్లీ రేవంత్ రెడ్డితోనే అయిందా? లేకపోతే రాజశేఖర రెడ్డి లెక్క కాలుకు బల్పం కట్టుకొని పాదయాత్రలు చేసి పార్టీని డెవలప్ చేసినాడా? ఎన్నేళ్లు వెయిట్ చేస్తే రాజశేఖర రెడ్డికి ఒకసారి ప్రతిపక్ష నాయకుడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎంత కృషి చేసినారమ్మా. నీవు ఒకటే ఏదో ఒక ఇచ్చేసేసి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ కూర్చుని పెడితే ఏంది? ఈజ్ డూయింగ్ మార్కెటింగ్ ఆఫ్ ద కాంగ్రెస్. రేవంత్ రెడ్డి వల్లే అధికారంలోకి వచ్చింది కదా కాంగ్రెస్.
ఎవరు చెప్పినాడండి? మీరు కాదా చాలా రేవంత్ రెడ్డి కదా, రేవంత్ రెడ్డి పీసీ చీఫ్ అంత ఖర్చు గొప్ప మునగాడైతే కామారెడ్డిలో ఓడిపోడు సార్. 1000 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు అందరు ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి, అది డబ్బులు చెప్పుకుంటా ఇవ్వాలి ఉన్నాడు కదా. అంతే, ఏం లేదు. అట్టా చెప్పుకొని దండుకుంటా ఉన్నారు. అసలు ఇప్పుడు మీరు చూస్తే కనుక రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు అందరికి డబ్బులు ఇచ్చాడు, సరేదన్నా సార్, ఎలక్షన్ ఖర్చులకు పెట్టుకున్నది ఆయనే. భరత్ ఒక్క నిమిషం, ఒక్క రేవంత్ మాట. రెడ్డి కుటుంబ సభ్యులు దోచుకుంటున్న రేవంత్ రెడ్డి జైల్లో పడ్డాడు కదా, మిగతా శరదన్న, ఒక నిమిషం శరత్ శరదన్న, గారు, ఈ విజయం రేవంత్ రెడ్డి 2-3 సార్లు జైల్లో పడ్డాడు. భరత్ గారు, రేవంత్ రెడ్డి గారు డ్రోన్ కేసులో జైల్లో పడ్డాడు. రేవంత్ రెడ్డి పోరాటమే కదా కాంగ్రెస్. భరత్ ఒక్క నిమిషం వినండి. భరత్ నేను అనేది ఓకే, గెలుపు ఇప్పుడు ఏదైతే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళది ఉంది కానీ రేవంత్ One రెడ్డి second. జైల్లో పడ్డారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఖర్చు ఒక్క నిమిషం పెట్టుకున్నారు, ఒకటే మాట మాట్లాడి మీకు ఛాన్స్ ఇస్తాను. మునుగోడు ఖర్చు పెట్టుకున్నారు, అన్ని ఖర్చులు రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు కదా, పార్టీ ఏమి ఇవ్వలే కదా. కష్టం కూడా పడ్డారు కదా. ఒక్క నిమిషం సార్. 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బయట తీసుకొచ్చి పెట్టారు, అది ఎవరు చేస్తారు? ఒక్క నిమిషం భరత్ గారు, మీరు వింటారా? నేను ఒక్కటే విషయం చెప్తాను, ఏమనుకోవద్దు దయచేసి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలను కేసీఆర్ ఓడిపోయినాడని చెప్తే కరెక్ట్ గానీ రేవంత్ రెడ్డి గెలిచాడంటే మాత్రం కరెక్ట్ గా సార్. రేవంత్ రెడ్డి అంత మొనగాడైతే, అంత పరాక్రమవంతుడైతే ఆయనే ఓడిపోడు సార్. దేశంలో ఎక్కడ కామారెడ్డిలో ఇద్దరు ఓడిపోయినారు, కేసీఆర్ ఓడిపోయినాడు, రేవంత్ రెడ్డి ఓడిపోయినాడు. కేసీఆర్ ఎట్లా పోయినాడండి? రాష్ట్రం అంతా ఓడిపోయినాడు కేసీఆర్ ను ప్రజలు ఓడగొట్టినారు, అంతేగాని రేవంత్ రెడ్డిని ప్రజలు గెలిపించుకోలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి అని రాహుల్ గాంధీ ప్రకటించేది ఉండే, అప్పుడు చూస్తుండే 20 సీట్లు రాకపోతే తెలుసా మీకు? రేవంత్ రెడ్డి పేరు చెప్తే అదంతా అవుతుందేనండి, అది అందరికి తెలుసు ఆ విషయం. అంతేకాండి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ భరత్ గారు చెప్పండి. ఇప్పుడు ఆర్మూర్లో ఎట్లయితే నా గెలుపు కాదు, అది జీవన్ రెడ్డి ఓటమి మాత్రమే. నేను బహిరంగంగా ఇంతకుముందు డిబేట్ లో కూడా ఒప్పుకున్నాను, ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. ఒకవేళ నెక్స్ట్ టైం గెలిస్తే నా విజయం తప్ప, ఈ విజయం ఓన్లీ జీవన్ రెడ్డి ఓటమి మాత్రమే. అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డిది గెలుపు కాదు, అది కేసీఆర్ ఓటమి. కేసీఆర్ ప్రత్యామ్నాయం చూశారు, నాకు ఇక్కడ జీవన్ రెడ్డికి ప్రత్యామ్నాయం చూశారు ఆర్మూర్లో, అంతే తప్ప మేమేదో ఈ బాకా కొట్టే భజన నేను చేయలేను. కానీ నేనే నిజాయితీ ఒప్పుకుంటున్నా. ఈరోజు ఆయన నాయకుడు అయితే కొడంగల్ ఎట్లా ఓడిపోతాడు? 3 సార్లలో 2 సార్లు ఓడిపోయింది. ఆయన 7 సార్లు ఓడిపోయిన నాయకులు ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి మంచి నాయకులు ఉన్నారండి, నిరంతరం అల్లుపేరుగాని గెలుపులతోని. కాబట్టి ఆయనకు నాయకత్వం ఓకే, అది వ్యక్తిగతంగా అవుతుంది. కానీ ఈ రోజు తెలంగాణకు నాయకత్వ మార్పు అవసరం. నాకు తెలిసి రాహుల్ గాంధీ దగ్గర ముందే కమిట్మెంట్ అయింది. 2.5 years మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అది డీకే శివకుమార్ గారు ఆ ఫార్ములా క్రియేట్ చేశాడు. ఎందుకంటే ఆయననే అప్పుడు తెలంగాణలో ప్రముఖ పాత్ర వేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదానికి ఉపయోగపడ్డాడు. ఈ రోజు కర్ణాటకలో కూడా ఏదైతే నాయకత్వ మార్పు గురించి గొడవలు జరుగుతున్నాయో, తెలంగాణలో కూడా ఇప్పుడిప్పుడే ఎవరెవరు ఏ పోర్టుపోలో తీసుకుని డిస్కషన్ జరుగుతున్నాయి. మాకు కూడా వార్తలు ఉంటాయి కదండి, మేము కూడా శాసనసభ్యులమే. అంటే వాళ్ళు మీదికెళ్ళి వచ్చారు, మేము కిందికెళ్ళి వచ్చినాం. ఎట్లా అందరం శాసనసభ్యులమే కదా గెలిచింది. ఓకే, అలా అయితే ముఖ్యమంత్రులు అయిండొచ్చు, మంత్రులు అయిండొచ్చు. నేనేమంటున్నానంటే ఈ రోజు రాష్ట్రానికి కూడా ఇప్పుడు శరతన్ అన్నట్లు అన్ని రకాలుగా అవమానం పాలైన మాలాంటి శాసనసభ్యులు, కాంగ్రెస్ లో ఉన్న శాసనసభ్యులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నాయకత్వం మార్పు కావాలని. ఎందుకంటే అబద్ధాల వాగ్దానాలు కావచ్చు, సీనియర్లను అవమానించడం కావచ్చు, ప్రతిపక్షాలను అవమానించడం కావచ్చు, ఎటువంటి అభివృద్ధి లేకుండా అబద్ధాల ప్రచారాలతోని సుమారు ఒక 9 లక్షల కోట్ల నీకు విదేశీ పెట్టుబడులు అంటే ఇప్పటి వరకు 6% గ్రౌండింగ్ కాలేదు. ఎన్నొద్దులాడతారండి అబద్ధాలు, ఎన్నొద్దులాడతారు. గ్రామీణ ప్రాంతం నిర్లక్ష్యం అయిపోయింది. విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు, చౌకబారు వాగ్దానాలు ఏందండి? ఎంతసేపు బస్సు ఎక్కించడం, ఒక బస్సు కొన్నది లేదు, టైర్ వేసింది లేదు, ఉన్న బస్సులలో ఎక్కించిండు, కథం అయిపోయింది. ఇక ఇదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము ఇస్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సగం మంది ఇల్లే కట్టుకుంటారు ఇందిరా మిల్లు. నేను చెప్తున్నాను ఎక్కడ అన్ని నాశనం చేసిన వ్యవస్థ ఈ రోజు తెలంగాణలో ఏదైనా ప్రభుత్వం ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. ఎంతసేపు అవినీతి, కొత్త అమలు కాని ప్రాజెక్టులు, మూసి అనుకుంటా పేదోళ్ళు కూలగొట్టుడు, హైడ్రా అనుకుంటా అపార్ట్మెంట్ కూలగొట్టుడు. ఏం సాధించారండి? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. అన్ని రంగాలలో విఫలమైన ఏదైనా ఉన్నదంటే ఇది ఒక భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రం, అది రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి నాయకత్వ మార్పు అవసరం ఈ రోజు తెలంగాణకు. అది పార్టీ అంతర్గత విషయమే కావచ్చు, కానీ మాలాంటి శాసనసభ్యులు అందరూ కోరుకుంటున్నారు అవమానానికి అవమానమే ప్రతీకారం. ఇది ప్రతీకారమేనండి, తప్పదు. నేను ఇంతకు ముందు అసెంబ్లీ తర్వాత మాట్లాడాను బయట, బరాబర్ అవిశ్వాసం తిరమ పెడితే మొదటి నేనేస్తాను. ఎందుకు వేయకూడదండి? ఇన్ఛార్జి వ్యవస్థను పెట్టి
ఈడ మొత్తము శాసనసభను అవమానించడము, మేము కొట్లాడి తెచ్చుకున్న నిధులను ప్రచారం చేసుకోవడము, ఇదా ప్రజలు తిరస్కరించిన వాళ్ళని ఇప్పుడు కొత్తగా మాట్లాడతారు మా దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యే అండి. ఇదేంటండి కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎక్కడ ఉంటారండి? ప్రజలు ఎన్నుకునే ఎమ్మెల్యేలు ఉంటారు. కానీ మా ఆర్మూర్లో కూడా ఉన్నాడు అదేంటారు ఎర్రగడ్డకు పోవాల్సిన వాడు ఇక్కడ ప్రజా జీవితంలో ఉన్నాడు. నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అంటున్నాడు. ఏమనంటే మా ముఖ్యమంత్రి చెప్పిండి అంటున్నాడు. ఇదేం రాజ్యం అండి? నైతిక విలువలు లేకుండా మీరు రాజకీయాలు చేసిండొచ్చు, కానీ గౌరవనీయ ముఖ్యమంత్రి హోదాలు ఎక్కినప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించాలా. దీనికి మూల కారణం అనుమూల రేవంత్ రెడ్డి. మొదటి సమావేశంలో చెప్పాడు, మాకు ఓడినా గెలిచినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అన్నాడు. అప్పటి నుంచే ఈ సమస్య అధికారులు బలహీనులైనరు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన రాజకీయ నాయకులు రాజకీయాలల్లో ఓటమి చెందాల్సిందే, స్థానభ్రంశం చెందాల్సిందే, మొత్తము రాజకీయాలలో నామరూపాలు కూడా పోవాల్సిందే. ఇట్లాంటి నైతిక విలువలను ఏ రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకా ఏ రెడ్డిని కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాజకీయాలల్లో శాసన వ్యవస్థను గౌరవించి ప్రజాస్వామ్యంలో ప్రజలు వచ్చిన ఓట్లను గౌరవించినోడే నాయకుడు. దీనికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు అవిశ్వాసం పెట్టినా తెలంగాణ మొదలు నేను వేస్తాం. ఓకే 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 సో థ్యాంక్ యూ రాకేష్ అన్న. మీరు అది మీ పర్సనల్ ఒపీనియన్ కావచ్చు, కానీ మీరు ఈ రకంగా మాట్లాడడం అవసరమైతే అసెంబ్లీ డిబేట్ పెట్టండి. కొడంగల్ కొండపైన వెంట కోమటిరెడ్డి సీఎం చేస్తే మీరు కూడా సపోర్ట్ చేస్తారు. రాకేష్ రెడ్డి గారు కొడంగల్ 10,000 కొట్టుకుంటూ పోతారా? ఇదేమన్యాయం. రాకేష్ రెడ్డి గారు కోమటిరెడ్డి సీఎం చేస్తే మీరు కూడా ఓటేస్తారా? గుజరాత్ కోతలేవా? భారతదేశం అంతా డెవలప్మెంట్ గుజరాత్ ఎట్లుంటే భారతదేశం అంతా ఎట్లుందన్నా? మరి అది కొడంగల్ మాట్లాడతారా ఎందుకు? ఈడ అసెంబ్లీ లోపల తెలంగాణ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్పారు, ఈ రోజు నరేంద్ర మోడీ దయ వల్ల మేము రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నామని. మొన్నటి అసెంబ్లీ సమావేశంలో 11% ఉన్న వడ్డీ రేట్ని 7% చేసినామని బహిరంగంగా ఒప్పుకున్నారు అసెంబ్లీలో. కావాలంటే రికార్డు తెప్పించుకుని రమ్యక్క. నేను దాని గురించి అనట్లేదు. కొడంగల్కే నిధులన్నీ పోతున్నాయి అని అంటే మరి గుజరాత్ కూడా ఎట్లా ఉంది, భారతదేశం అంటే ఎట్లుంది, గుజరాత్ ఎట్లుందని నేను అంటున్నా. నేను తెలంగాణ శాసనసభ్యుడిగా ఆర్మూరు శాసనసభ్యుడిగా అడుగుతూనే ఉంటా. నేను డిబేట్లను అడుగుతలేను. తెలంగాణ నిండు అసెంబ్లీలో తొడగొట్టి అడిగిన ఒకే ఒక్క ఎమ్మెల్యే నేను. కోటి రూపాయలు నాకే. చూద్దాం రాకేష్ గారు, మీరు అన్నట్టు ముఖ్యమంత్రి మార్పు జరుగుద్దా? అన్నట్టు లేదు, ఇన్నట్టు లేదు. ఏంది భరత్ గారు మీరు కూడా అన్నట్టు 5 సంవత్సరాలు రేవంత్ కంటిన్యూ అవుతారా, లేదా మీరు అన్నట్టు 2.5 సంవత్సరాలు మారుతారా? లేదా చూద్దాం, డైవర్ట్ చేసే విధంగా మాట్లాడారు. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. మొత్తానికి నలుగురు మంత్రుల భేటీ అయితే చాలా ఆసక్తికరంగా పరిణామంగా జరిగింది. బట్ నాకున్న సమాచారం మేరకైతే దానిలో కేవలం జగిత్యాల ఇష్యూను రిజాల్వ్ చేయడం ఎట్లా, జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ సంబంధించి టికెట్లు కేటాయించడం ఎట్లా, ఎందుకంటే జగిత్యాల జిల్లా మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇన్ఛార్జ్ గా వేశారు. సో ఈ జగిత్యాలకు సంబంధించి అంశాన్ని డైరెక్ట్ గా రాజ్ భవన్ నుంచి ప్రజాభవన్ కు వెళ్తూ వాళ్ళు డిస్కస్ చేశారు. అక్కడ ఎక్కువసేపు మిగతా అంశాలు చర్చకు రాలేదు. మిగతా ఏదైతే మీడియాలో చాలా స్పెక్యులేటివ్ న్యూస్, ఇది రేవంత్ రెడ్డికి వ్యతిరేక మీటింగ్ పెట్టరని కాదు, పెట్టకపోవడం అన్నది కాదు. బట్ ఈ సందర్భంలో చర్చ జరగలేదు. ఎందుకంటే దానిలో అడ్లూరు లక్ష్మణ్ ఉన్నారు. పెట్టుకుంటే గనక బట్టి ఉత్తమ్ డెఫినెట్ గా వాళ్ళకి రేవంత్ రెడ్డి మీద రిజర్వేషన్స్ ఉన్నాయి, రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది. బట్టికైనా ఉత్తమ్కైనా సరే, శ్రీధర్ బాబు కూడా బట్టికి అత్యంత సన్నిహితులు కాబట్టి వాళ్ళు చర్చించి ఉండొచ్చు. కానీ ఈ మీటింగ్ లో అయితే ఆ విషయం అయితే చర్చ జరగలేదన్న సమాచారం అయితే ఖచ్చితంగా ఉంది. ఇది